మ్యామ్, ఇప్పుడు ఒక వైఫ్కి హస్బెండ్కి ఉన్న ప్రాపర్టీలో లేదా ఒక కోడలికి లైక్ వాళ్ళ ఇన్లాస్కి ఉన్న ప్రాపర్టీలో లైక్ ఎంతవరకు రైట్ ఉంటుంది అంటారు? ఓకే. సో జనరల్గా అయితే హస్బెండ్ యొక్క సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో వైఫ్కి అనేది రైట్ ఉండదు. షీ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్. డివోర్స్ కేసెస్ అప్పుడు షీ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్. కానీ నేను అన్న వైఫ్ని నాకు రైట్ ఉంది అంటే అవ్వదు, రైట్ రాదు. ఆయన బతుకున్నప్పుడు రాదు, ఆయన చనిపోయిన తర్వాత వస్తుంది. బతుకున్నప్పుడు వైఫ్కి ఎటువంటి రైట్ ఉండదు. ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో ఎవరైతే సొంతంగా సంపాదించిన ఆస్తిలో వైఫ్కి ఎటువంటి హక్కు ఉండదు. ఆయన చనిపోయిన తర్వాత క్లాస్ 1 హైయర్ కిందకి వస్తుంది. ఆమె వాళ్ళ మదరు, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ క్లాస్ 1 హైయర్స్. వాళ్ళకి ఆస్తి వస్తుంది, ఈక్వల్ షేర్. ఎంతమంది ఉంటే అంతమందికి క్లాస్ 1 హైయర్స్లో ఈక్వల్ షేర్. ప్రాపర్టీ ఏది ఉందో ఆ ప్రాపర్టీకి ఈక్వల్ షేర్ వస్తుంది. కానీ ఆయన బతుకున్నప్పుడు అయితే రాదు. బట్ షీ కెన్ క్లెయిమ్ ఫర్ ది మెయింటెనెన్స్. ఒకవేళ డివోర్స్ కేసు ఫైల్ చేసింది అనుకోండి, అప్పుడు మెయింటెనెన్స్కి వస్తుంది. కానీ నేను డివోర్స్ ఇచ్చేస్తున్నాను, నీ పేరు మీద ఉన్న ఆస్తులు నా పేరు మీద రాసేయాలి అంటే అది అవ్వదు అసలు. అది లీగల్గా లేదు అసలు, పాయింట్ లేదు. షీ కెనాట్ క్లెయిమ్ ఫర్ ది ప్రాపర్టీ. అలానే ఇప్పుడు జాయింట్గా కొంటారు కొంతమంది ప్రాపర్టీస్. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిపి కొంత షేర్ మనీ షేర్ చేసుకొని ప్రాపర్టీస్ కొంటారు. అప్పుడు షీ కెన్ ఆస్క్. నేను డివోర్స్ అయినప్పుడు కొంతమంది విడిపోవాలనుకుంటారు. అప్పుడు షీ కెన్ ఆస్క్, నీ ప్రాపర్టీని నా మనీ ఇంత పెట్టాను ఈ ప్రాపర్టీలో, నాకు ఇంత షేర్ రావాలి, సో డివైడ్ చేసేసాను అన్నప్పుడు దెన్ షీ కెన్ ఫైట్ ఫర్ ఇట్. ఒకవేళ ఆయన డినై చేస్తే దెన్ షీ కెన్ ఫైట్ ఫర్ ఇట్. లేదు అన్నా కూడా ఒకవేళ ఆయన ఇస్తాను అన్నప్పుడు ఆమె ఎంత పెట్టిందో అంతవరకు షేర్ ఇచ్చేసేస్తే వెల్ అండ్ గుడ్. అది జాయింట్గా తీసుకున్నప్పుడు. లేదు ఆస్తి మొత్తం హస్బెండ్ పేరు మీదనే ఉంది, ఆయన సొంతంగా సంపాదించుకున్న ఆస్తి ఉన్నప్పుడు వైఫ్కి ఎటువంటి హక్కు లేదు అడగడానికి. డివోర్స్ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ షీ కెన్ ఆస్క్ ఫర్ షీ కెన్ క్లెయిమ్ ఫర్ ది మెయింటెనెన్స్. లైక్ శాలరీలో ఇంత మంత్లీ మెయింటెనెన్స్ ఇంత రావాలి, అది దెన్ షీ కెన్ ఆస్క్ ఫర్ ఇట్. అలాగే ఇందాక మీరు అడిగారు ఇన్లాస్ ప్రాపర్టీలో అంటే ఫర్ ఎవర్ షీ కెన్ క్లెయిమ్ దట్. ఫర్ వాట్? డివోర్స్ అయిపోయిన తర్వాత అదే మెయింటెనెన్స్ అంటే లైక్ మంత్లీ. లంసంలో ఉన్నప్పుడు అలిమోని. కొంతమంది ఎలా ఇస్తారంటే లంసంగా ఇచ్చేస్తారు ఇంత అనేసి, లేకపోతే ఒక ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అంటే డిపెండింగ్ అపాన్ అంటే వైఫ్ యొక్క ఇన్కమ్ సోర్స్ చూసుకొని, అలాగే పిల్లలు ఉంటే పిల్లలకి అది వాళ్ళ కోర్టు అంటే వీళ్ళు ఎంత సాలరీ చూపిస్తారో, వీళ్ళు ఎంత ఇన్కమ్ సోర్స్ చూపిస్తారో దాన్ని బట్టి కోర్టు చేస్తుంది. అలాగే వీళ్ళ లాయర్, వైఫ్ వాళ్ళ లాయర్ ఎంత డిమాండ్ చేస్తారో అవి కూడా కన్సిడర్ చేసేసి ఒక అమౌంట్ మెయింటెనెన్స్ లాగా ఇవ్వచ్చు, లేదంటే లంసమ్గా ఇచ్చేయాలనుకున్నప్పుడు అలిమోనీగా కింద ఇచ్చేయచ్చు. ఓకే, అది. సో ఇందాక మీరు అడిగారు ఇన్లాస్ ప్రాపర్టీ. ఇన్లాస్ ప్రాపర్టీలో కూడా వైఫ్కి ఎటువంటి రైట్ లేదు. షీ కెన్ స్టే ఎట్ ది మ్యాట్రిమోనియల్ హోమ్, బట్ షీ కెనాట్ క్లెయిమ్ ది రైట్. ఇప్పుడు ఉండొచ్చు, కొంతమంది హస్బెండ్ చనిపోతారు, కొంతమంది హస్బెండ్ వేరే కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు. ఈ ఇన్లాస్ ఏంటంటే ఆయన లేరు కదా, నువ్వెందుకు ఇక్కడ, నువ్వు మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదా అంటారు. అలా ఎలా వదిలేస్తారు కదా. ఈవెన్ షీ గాట్ ది రైట్ టు స్టే ఇన్ ది హోమ్, కానీ ప్రాపర్టీలో షేర్ రాదు. ఓకే, తను ఇన్లాస్ ఇంట్లో ఉండాలి, తనకి హక్కు ఉంది, ఇన్లాస్ ఇంట్లో ఉండే హక్కు ఉంది. ఆ ఇన్లాస్ కూడా కోడల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఉంది. అలా కొడుకు లేడు కదా అనేసి ఆమెని గెంటేయడం అలాంటివి చేయకూడదు. ఇప్పుడు చాలామంది అంటారు ఇది నేను సంపాదించిన ఆస్తి. ఇన్లాస్ అంటే ఇది నేను సంపాదించిన ఆస్తి, నా కొడుకుకి నేనేమి ఇవ్వలేదు, ఇది మా ఆస్తి, ఈమె ఇక్కడ ఉండాల్సిన అది లేదు, అవ్వదు అన్నప్పుడు అలా ఉండదు. మొన్న కాదు కేసు వచ్చింది, స్నేహ అహూజా వర్సెస్ సతీష్ అహూజా. దాంట్లో ఏమని చెప్పిందంటే సుప్రీంకోర్టు, హస్బెండ్కి ఓనర్షిప్ ఉన్నా లేకపోయినా, హస్బెండ్కి ఆ ప్రాపర్టీలో షేర్ ఉన్నా లేకపోయినా, వైఫ్ హ్యాస్ ది రైట్ టు స్టే ఎట్ ఇన్ లాస్ ప్లేస్. ఓకే, సో ఇలా వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు అని డినై చేయడానికి ఇన్లాస్కి ఎటువంటి హక్కు లేదు. కానీ నేను ఉంటున్నా కదా, ఇది ప్రాపర్టీ నాకు వస్తుంది అనడానికి డాటర్ ఇన్లాస్ కూడా రైట్ లేదు క్లెయిమ్ చేయడానికి. ఓకే, షీ కెన్ స్టే ఎట్ హోమ్, షీ కెన్ ఎంజాయ్, బట్ షీ కెన్ నాట్ క్లెయిమ్ ఫర్ ది రైట్ ఫర్ ది ప్రాపర్టీ. అంటే అక్కడ ఆల్రెడీ ఇఫ్ ఇన్ కేస్ తన హస్బెండ్ లేకపోతే
వాళ్ళ హస్బెండ్ మీద ఉన్న ప్రాపర్టీ ఆల్రెడీ తిన పేరు మీద వచ్చేస్తుంది కదా. అంటే ఇది ఇన్లాస్ పేరు మీద ఉన్న ప్రాపర్టీ గురించి కదా మనం చెప్పేది. ఇప్పుడు హస్బెండ్ ఉన్న ప్రాపర్టీ ఈమెకు వస్తుంది, వాళ్ళ మదర్ కూడా వస్తుంది కదా కదా ఈక్వల్ షేర్, పిల్లలకి మదర్కి వైఫ్కి ఈక్వల్ షేర్గా డివైడ్ అవుతుంది కాబట్టి అందరికీ హస్బెండ్ సంపాదించిన ఆస్తిలో వీళ్ళకందరికీ రైట్ ఉంటుంది, వీళ్ళకందరికి వస్తుంది కూడా. ఒకవేళ ఆయన వీలునామా రాయకుండా చనిపోతే, వీలునామాలో వీళ్ళ పేర్లు పెడితే వెళ్ళని కూడా, వీళ్ళ పేర్లు పెట్టకుండా వేరే వాళ్ళు పెట్టినప్పుడు వీళ్ళకి ఇది కూడా దొరకదు అనమాట. అందుకే వీలునామా కంపల్సరీ. ఇప్పుడు చాలామంది రాస్తున్నారు రేపు గొడవలు రాకుండా, మళ్ళీ ప్రాపర్టీ కోసమే మమ్మల్ని చూసుకుంటున్నారేమో అన్న కూడా కొంతమంది పేరెంట్స్కి డౌట్ ఉంటుంది. లేకుంటే ఈ ప్రాపర్టీ కోసం ఇంకేదైనా చేయొచ్చు వీళ్ళని అని ఒకటి ఉంటుంది కదా. సో రాసి పెట్టేస్తే ఎవరికి రావాల్సింది వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నది ఒకటి ఉంటుంది. అంటే అప్పుడప్పుడు మనం కొన్ని కేసెస్ చూస్తాం, జస్ట్ ఆస్తి కోసం చాలా దారుణాలు చేస్తూ ఉంటారు. అందుకే సీనియర్ సిటిజన్ యాక్ట్ కూడా వచ్చింది కదా. ఎవరైతే పేరెంట్స్ వాళ్ళు చనిపోకముందే రాసి ఇచ్చేస్తారు, పేరెంట్స్ అబ్బాయిలకి కొడుకులకి ఆర్ కూతుర్లకి రాసిస్తారు. రాసి ఇచ్చిన తర్వాత వీళ్ళని సరిగా చూసుకోరు కదా. సో అప్పుడు వాళ్ళు రాసి ఇచ్చిన ఆస్తి మళ్ళీ తిరిగి తీసుకునేది వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ని సరిగా చూసుకోవట్లేదు, వాళ్ళని ఇళ్ళ నుంచి గంటేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంతకుముందు అన్ని లేవు అసలు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయంటే ఇందుకే అమ్మ నాన్నని చూసుకోవట్లేదు. అంటే వాళ్ళని కూడా మొత్తం బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే వీళ్ళు కూడా జాబ్స్కి వెళ్తున్నారు, అల్లుడు వెళ్తున్నారు, కూతురు వెళ్తుంది, కొడుకు వెళ్తున్నారు, కోడలు వెళ్తున్నారు. సో ఎవరు చూసుకుంటారు ఈ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ని? సో అందుకే వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వేసేస్తున్నారు, అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే ఎందుకు అంటే అవుట్ ఆఫ్ అంటే లవ్ లేదు, ఎఫెక్షన్ లేదు, ఎందుకు వీళ్ళ ఇంట్లో ఒక ఫర్నిచర్ లాగా ఎందుకు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి పంపించేస్తున్నారు. కొంతమంది ఆస్తులు రాయించేసేసుకొని పంపించేస్తున్నారు. కొంతమంది అవుట్ ఆఫ్ లవ్వే వీళ్ళే రాస్తారు పిల్లలకి, ఆస్తులు రాస్తారు, కానీ రాసేసిన తర్వాత వీళ్ళని సరిగా చూసుకోవట్లేదు, వాళ్ళని మళ్ళీ పంపించేస్తున్నారు. కొంతమంది అట్లీస్ట్ కొంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్ వర్క్ అయినా వదిలిపెడుతున్నారు, కొంతమంది అయితే బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళ కోసం అనేసి మళ్ళీ మనం ఎవరైతే వీళ్ళు ఆస్తి రాస్తారో వాళ్ళు మళ్ళీ తిరిగి తెచ్చేసుకోవచ్చు. వీళ్ళు సరిగా నన్ను చూసుకోవట్లేదు, నేను వీళ్ళకి రాసిచ్చాను బట్ నన్ను రోడ్డు మీదకి తోసేస్తున్నారు, నాకు కావాల్సిన హెల్త్ పరంగా నన్ను చూసుకోవట్లేదు, నాకు మెడిసిన్స్కి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ వీళ్ళ ఆస్తి వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించేసుకోవచ్చు. అలాంటి కేసెస్లో లైక్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు? వాళ్ళకి లీగల్ హెడ్, చాలా మందికి ఇది తెలియదు, ఫ్రీ లీగల్ ఎయిడ్ తీసుకోవచ్చు వాళ్ళు ఫ్రీగా. అసలు లాయర్, ఇప్పుడు చాలా మంది లాయర్ అనగానే ఫీజులు ఎక్కువ ఉంటాయేమో, అలా ఏమీ లేదు, వీళ్ళు వెళ్ళి ఫ్రీ లీగల్ ఎయిడ్ తీసుకోవచ్చు. ఓకే, ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది, సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ చేయొచ్చు. ఎందుకు వాళ్ళ ఊర్లలో ఎవరినైనా సర్పంచ్ కానివ్వండి వీళ్ళకి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుంటే వాళ్ళే కేసు వేస్తారు కదా. ఓకే, కరెక్ట్. వాళ్ళే చూసుకుంటారు, ఇలా జరుగుతుంది నాకు అని చెప్తే వాళ్ళే చూసుకుంటారు. పక్కింటి వాళ్ళకి అట్లీస్ట్ కొంత నేబర్స్ అయినా, ఇప్పుడు కొంతమంది నేబర్స్ మంచిగానే ఉంటారు కదా, వాళ్ళకి చెప్పినా వాళ్ళు పోలీసు కేసులు ఫైల్ చేసినా కూడా వాళ్ళు డైరెక్ట్గా లీగల్ హెడ్కి పంపించేస్తారు. ఫ్రీ లీగల్ ఎయిడ్ తీసుకోవచ్చు వీళ్ళు. అవును పాపం. అంటే నేను ఒక కేసు చూసాను, వాళ్ళు ఎలాంటి పరిస్థితి అంటే వాళ్ళకి అంత వయసు సహకరించట్లేదు, వాళ్ళు ఏం చేస్తాంలే అయిపోయింది కదా అంతా అనేసి అలా పాపం వదిలేశారు మొత్తానికి. అది చాలా మందికి తెలియదు. ఒకటి ఇంకొకటి ప్రేమ ఉంటుంది, అయ్యో వీళ్ళని ఎందుకు ఇప్పుడు ఇబ్బంది పెట్టారు, ప్రేమ ఉంటుంది, ఓపిక ఉండదు. ఇప్పుడు ఈ కేసులన్నీ అవసరమా? కొంతమంది వేస్తారు, కేసులు వేస్తారు, ఎందుకంటే నేను ఇంత కష్టపడి చేస్తే నన్ను ఇలా రోడ్డు మీదకి లాగేస్తారు అనేసి కొంతమంది వేస్తారు. కొంతమంది ఏమో ఇంకా అయిపోయింది కదా నా లైఫ్, వీళ్ళని ఎందుకు ఇప్పుడు ఇబ్బంది పెట్టాలి, ఇప్పుడు కేసులు అవన్నీ అవసరమా, పరుగు పోతుంది అనేది ఇంకొంతమందికి ఉంటుంది. సో అందుకే ఇవన్నీ రాకుండా ఉండడానికే వీలునామా రాసేసి హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి రావాల్సిన ఆస్తి వాళ్ళకి ఉంటుంది, ఎవరికి ఎంత షేర్ ఇచ్చారో అంతవరకే డివైడ్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, డిస్ప్యూట్స్ అవ్వవు తర్వాత వాళ్ళ మధ్యలో. కరెక్ట్గా చెప్పారు. ఇది ఎంత ఇంపార్టెంట్ విషయం అంటే ఏజ్ని తీసి పక్కన పెడితే ఇవాళ రేపు చేతిలో డబ్బు ఉంటేనే మనకి ప్రేమ దక్కుతుంది, వాల్యూ కూడా ఇస్తారు, లేకపోతే లేదు. అయితే మీరు ఇందాక అన్నట్టు లైక్ ఆర్ఫనేజ్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ వరకు తీసుకెళ్ళి వదిలేసే వాళ్ళు కాదు, ఇప్పుడు రోడ్డు మీద వదిలేస్తున్నారు. చాలా కేసెస్ చూసాం కదా, ఇట్లా చాలా మంది బస్ స్టాండ్ దగ్గర వదిలేయడము, రైల్వే స్టేషన్ దగ్గర వదిలేయడం. కరెక్ట్. అండ్ పెద్దవాళ్ళకు కూడా ఇవన్నీ తెలియాలి, అండ్ తప్పకుండా వాళ్ళు ఫేస్ చేసే ఎవరైనా ఇట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటే ఇట్లాంటి వీడియో చూస్తే వాళ్ళకి ఇది డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుందాం. అండ్ చాలా విషయాల గురించి అండ్ బేసిక్ లా పాయింట్స్ గురించి మాకు ప్రాపర్ అవేర్నెస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.